జిల్లా శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రజలకు ఏ విధంగా భోజనాన్ని వడ్డిస్తున్నారో స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం ఆయన ప్రజలకు స్వయంగా భోజనాన్ని వడ్డించి భోజనం నాణ్యత ఏ విధంగా ఉందో ప్రజల వద్ద అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏపీ సీఎం పేదల ఆకలి తీర్చే దిశగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారని, గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను పూర్తిగా నిర్వినియోగం చేసి ప్రజల ఆకలితో ఆడుకున్న ప్రభుత్వం వైకాపా అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించి పేదల ఆకలిని తీరుస్తున్నామని, ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఆదర్శ పరిపాలన అని తెలియజేశారు. ఈరోజు టౌన్లో అన్నా క్యాంటీన్ విజిట్ చేయమని చెప్పి మరి అందరు దైవంతో సమానమైన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ప్రతి థర్స్డే లేదా వాళ్ళు ప్రతి థర్స్డే చెప్తున్నారు, నేనైతే వారానికి 2 రోజులు సర్ప్రైజ్ విజిట్ 2-3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో దానికి ఎప్పటికట్టు విజిట్ చేస్తూ ఉంటాం, రెగ్యులర్ చేస్తున్నాం. చక్కటి భోజనం 5 రూపాయలు కడుపు నిండా మరి పెట్టి అన్నదాత సుఖీభావ అని కడుపు నిండా తిన్న ప్రతి పేదవాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీని గారిని మరి మనసారా కడుపారా దీవించి ఆయన 100 ఏళ్ళు చల్లగుండాలని చెప్పి మాడుతున్నారు. ఇది కూడా అందరితో ఇంటరాక్ట్ అయ్యాం. శ్రీకాకుళం నుంచి, విజయవాడ నుంచి, ఇక్కడ టెంపుల్కి వచ్చిన భక్తులు, టెంపుల్ సెక్యూరిటీ వాళ్ళు కూడా తింటున్నారు. నిజంగానే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే వాళ్ళ కళ్ళలో నాకు బాబు గారు కనిపించారు. ఎందుకంటున్నాను ఆ మాట అంటే, ఇంతమంది కడుపులు నింపుతున్నాడంటే మహానుభావుడు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెడుతున్నాడంటే నిజంగానే ఆయన కుటుంబము 100 కాలాల పాటు చల్లగుండాలా అని చెప్పి ఈశ్వరుడిని నేను ప్రార్థిస్తూ, అలానే ఎక్కడ కూడా క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా బ్రహ్మాండంగా సాంబార్ కావచ్చు, ఈరోజు బీరకాయ కూర ఉంది, క్యారెట్ కూర ఉంది, పెరుగు, రసము, పచ్చడి, ఊరగాయ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పెట్టి పేదవాడి కడుపుతుంటున్న చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను.